ఇక వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం. కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ. గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు కరెంటు తీసుకోవాలి, కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఏదైతే గణేష్ ఉన్నాడో మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు, నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క దిక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి సితార గ్రౌండ్లో 72 అడుగులు, అది కూడా సిట్టింగ్ పొజిషన్లో. అందరూ కూడా కలర్స్ ఏమీ లేవు, ఎలాంటి అన్ని కూడా నేచురల్గా మట్టి, నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే అడిగాను, ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు. ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూల తోటలు కానీ, వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావంతో చేసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే 4 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది గణేశుడి యొక్క ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఈరోజు భగవంతుడు మనకు ప్రకృతినిచ్చాడు, ఈరోజు అన్ని కూడా ఇచ్చాడు. కానీ రాను రాను కొన్ని రోజులకు మీరు చూస్తే ఎక్కడికక్కడ కలుషితమైన వాతావరణం వచ్చింది.
నీరంతా కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది, వాతావరణం కలుషితమైపోయే పరిస్థితికి వచ్చింది, పరిసరాలన్నీ కలుషితమైనాయి. అందుకనే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో కూడా సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చాం. వేస్ట్ ఎనర్జీ ఏ విధంగా పోవాలి, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించాలి, కలుషితమైన నీళ్లు ఏ విధంగా మనం ఎప్పటికప్పుడు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఈ రెండు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసి వాతావరణాన్ని కాపాడుకోవాలో కాపాడుకుంటాం. అందుకే మీరందరూ చూశారు, నేనైతే నదులను కూడా మనం ఆరాధించాలి. నదులు కూడా ప్రకృతిలో భాగం. అందుకని గోదావరి పుష్కరాలు తొందరలో వస్తున్నాయి. మొన్ననే కృష్ణా పుష్కరాలు నిర్వహించుకున్నాం. నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ సంవత్సరం మీరు చూస్తే పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను, వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరం నేను బాధపడ్డాను. ఈ రోడ్డు అంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బొడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బొడమేరు వదలకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పది ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నాం అంటే అన్నింటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మీ ఆనందం చూస్తున్నాం. ఇటీవల కాలంలో మేమైతే మీరు చూశారు, నేను ఎన్నికల ముందు ఏవైతే చెప్పానో సూపర్ 6 చెప్పా. ఈరోజు సూపర్ 6 ని సూపర్ హిట్ చేసి గణేష్ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాంది పలికాం. దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం. నేను ఒకటే సంకల్పాన్ని తీసుకున్నాం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలని, మీ జీవన ప్రమాణాలు పెరగాలని, మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి, వినాయకుడిని ప్రార్థించాలి. ఎలాంటి అవరోధాలు లేకుండా, విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడాలని, మనల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జై సార్. మన గణేష్ ఉత్సవం తరఫున మీరు ఏదైతే మండపానికి ఉచిత సందర్భంగా చిరుకాలపై ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ కమిటీ సభ్యులు అదే జరగాలి.